నల్గొండ జిల్లా రైతులు మూసి మురికితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హరీష్ కేటీఆర్ మానవత్వం లేని నేతలని, మానవత్వం ఉన్న మనుషులు మూసి ప్రక్షాళనకు మద్దతిస్తారని తెలిపారు. ఇన్ని రోజులకు మూసి నరకం నుండి తమ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మూసిని శుద్ధి చేసి గోదావరి నీళ్లతో పారిస్తామన్న ఆయన అక్కడి ప్రజల్ని ఒప్పించి సాయం చేస్తామన్నారు. అటు మూసి నది కోసం ప్రధాని మోదీని నిధులు అడిగితే ఇస్తానని ఇవ్వలేదని, తాను మూసి కోసం 11 రోజులు దీక్ష చేశానట్లు గుర్తు చేశారు కోమటిరెడ్డి. చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూర్చొని ఈ మూసిని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ప్యూరిఫైర్ రివర్గా చేసి వేస్టేజ్ వాటర్ అంతా ఎక్కడెక్కడ అవసరం ఎస్టీపీలు కట్టుకుంటూ వేస్టేజ్ని పైప్ లైన్ ద్వారా పంపించడం, మళ్ళొక గోదావరి వాటర్ని తీసుకొచ్చి గతంలో మాదిరిగా డ్రింకింగ్ వాటర్ గోదావరికి వెళ్ళి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ గోదావరికి వెళ్ళి తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విధంగా మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి ప్యూరిఫైర్ వాటర్ని, గోదావరి వాటర్ని, స్వచ్ఛమైన వాటర్ని 56 కిలోమీటర్ల వైపున మూసిని బారించి టూరిజం అవుతుంది, ప్లస్ ఈ రోగాలు పోతాయి. మూసి నీళ్ళకు పైప్ లైన్ ద్వారా సపరేట్ చేసేసి రివర్లో కలపడం, కృష్ణా రివర్లో ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మానవత్వం లేని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వానికి కానీ, ఆ ప్రభుత్వాది నేతలకు కానీ, అందులో మంచి పని చేసిన ముఖ్యమంత్రి కానీ, మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మానవత్వం లేదు వీళ్ళకు. వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇలా అవసరం లేకుండా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టే అవసరం ఏందాడా? మీరు 30 టీఎంసీలు చూడండి, కదలకుండా చుక్క కదలకుండా అక్కడనే ఉంటే మొట్టమొదటిసారి నేను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఆఫీసర్లతో మాట్లాడి ఆలేరు కాన్ఫరెన్స్కి చెరువులు నింపడానికి నీళ్ళు వదిలిపెట్టించిన మొదటిసారి. పెద్దపల్లిలో